హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిట్‌కస్ హోమియోపతి డాక్టర్ తేజస్విని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మ్యామ్ చాలామంది ఆడవాళ్ళు పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు కదా! అసలు ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అనేది ఎందుకొస్తాయి? కొంతమందికి అసలు అంటే ఒక 1 మంత్ అవుతుంది. మళ్ళీ 2 మంత్స్ గ్యాప్ ఉంటుంది. మళ్ళా థర్డ్ మంత్‌లో, ఫోర్త్ మంత్‌లో అవుతుంది. కొంతమందికి 1 ఇయర్ వరకు కూడా యాహ్! కొంతమంది పట్టించుకోరు. కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకొస్తాయి? కొంతమందికి ఓవర్ బ్లీడ్ అయ్యేసి ఇంకా స్టాప్ అయిపోతుంది ఒకానొక టైంలో. ఎందుకొస్తాయంటారు ఈ ప్రాబ్లమ్స్? యాహ్! అండి. ఫస్ట్ మనం వస్తాయని తెలుసుకునే ముందు అసలు ఎప్పుడొస్తాయి? ఇది నార్మలా? అబ్నార్మలా? తెలుసుకోవాలి. నార్మల్ పీరియడ్ సైకిల్స్ లెంత్ ఎంత? 21 డేస్ టు 35 డేస్. అంటే ఈ 21-35 డేస్ మధ్యలో ఎప్పుడైనా సైకిల్స్ రావచ్చు. ఓకే. యావరేజ్‌గా 28 డేస్ అని కామన్‌గా అంటుంటాం. హ్మ్. ఈ డేస్‌లో వాళ్ళకి పీరియడ్స్ రావడం వల్ల వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఏవి అనిపించవు. నార్మల్‌గానే ఎవ్రీ మంత్ రిప్రొడక్టివ్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఈ డేస్‌లో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఎలా ఉందంటే మోర్ దాన్ 35 డేస్ అయితే పీరియడ్స్ స్టార్ట్ అవుతుంటాయి. పీసీఓఎస్ ఉన్న వాళ్ళు గాని, థైరాయిడ్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది 2 మంత్స్‌కొకసారి, 3 మంత్స్‌కొకసారి మీరన్నట్టు ఇలా పీరియడ్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఇలా స్టార్ట్ అవ్వడం అనేది ఒక అబ్నార్మల్ కండిషన్. ఎందుకంటే మోర్ దాన్ 35 డేస్ అంటే ఏదైనా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఇలా పీరియడ్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయి. మరి ఓకే. కొంతమంది లెస్ దాన్ 21 డేస్‌కుంటది. లెస్ దాన్ 21 డేస్ అనేది మెయిన్‌గా పెరిమెనోపాజ్ స్టేజ్‌లో చూస్తుంటాం. అంటే పీరియడ్స్ ఆగిపోతాయని ముందుగా వాళ్ళకి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం, 10 డేస్‌కి అంటే 1 వీకే పీరియడ్స్ స్టార్ట్ అవుతుండడం ఇవన్నీ అవును. కామన్‌గా ఉంటాయి. ఇది ఒక అబ్నార్మల్ కండిషనే. ఓకే. దీని తర్వాత బ్లీడింగ్ అంటాం. నార్మల్ బ్లీడింగ్ ఎప్పుడు 5-7 డేస్ వరకు నార్మల్ బ్లీడింగ్. ఇక్కడ ఎంతవరకు ఉంటంటే అప్ టు 80 ఎంఎల్ ఆఫ్ బ్లడ్ లాస్ అనేది కామన్‌గా ఉంటుంది పీరియడ్ సైకిల్స్‌లో. బట్ కొంతమందికి ఎలా ఉంటుందంటే మోర్ దాన్ 7 డేస్ బ్లీడింగ్ అవుతుంది వాళ్ళకి. 9 డేస్, 10 డేస్, అవును. 15 డేస్ కొంతమందికి రీసెంట్‌గా ఒక పేషెంట్ చూసాను. ఆమె ఆల్‌మోస్ట్ 1 ½ మంత్ నుంచి ఆమెకి హెవీగా బ్లీడింగ్ అవుతుందని చెప్పారు. ఇంత హెవీ బ్లడ్ లాస్ అవుతున్నప్పుడు వాళ్ళకి అనీమియా రావడం, వీక్‌నెస్ రావడం ఇవన్నీ కామన్ ఇవన్నీ ఉంటాయి. సో, మోర్ దాన్ 7 డేస్ కంటే బ్లీడింగ్ అవుతున్నట్టయితే అది ఒక అబ్నార్మల్ కండిషన్. మరి కొంతమందికి ఎలా ఉంటుందంటే స్కాంటీ పీరియడ్స్ ఉంటాయి. 1 డే మాత్రమే పీరియడ్స్ ఉంటాయి. లేదంటే 1 అవర్ మాత్రమే పీరియడ్స్ కనిపిస్తాయి. ఇది కొంతమందిలో చూస్తుంటాం. ఇలా 1 డే పీరియడ్స్ అవ్వడం, లేదంటే 1 అవర్ పీరియడ్స్ అవ్వడం అనేది ఒక అబ్నార్మల్ కండిషన్. ఇది హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఇలా జరుగుతూ ఉంటుంది. సైకిల్స్ ఏమో ఎవ్రీ మంత్ రెగ్యులర్‌గా కనిపిస్తాయి వాళ్ళకి. మంత్ కరెక్ట్ టైమ్‌కి డేట్ వస్తుంది. బట్ బ్లీడింగ్ ఏమో అవ్వదు వాళ్ళకి. 1 డేస్ లేదంటే 1 ½ డే, సెకండ్ డేకి ఆగిపోవడం ఇలా కామన్‌గా ఉంటుంది. ఇది హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతూ ఉంటుంది వాళ్ళు. అంటే కొంతమంది కూడా అంటే 1 మంత్లీ ఒకసారి రావాలి. కాకపోతే కంటిన్యూయస్‌గా ఒక 10 డేస్ అయ్యి మళ్ళీ ఒక 2, 3 డేస్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంటాయి. అలా ఎందుకు అవుతుందంటారు? ఇది కూడా అబ్నార్మల్ కండిషనే అండి. సపోజ్ ఏదైనా గర్భాశయంలో లేదంటే గర్భసంచి వాపొచ్చినప్పుడు గానివ్వండి, లేదంటే హార్మోనల్ ఇంబాలెన్స్‌లో ఉన్నప్పుడు, స్ట్రెస్‌లో, డిప్రెషన్స్‌లో ఉన్నప్పుడు అలాంటి కండిషన్స్‌లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటాం మనం. ఒకవేళ అలా కంటిన్యూయస్‌గా అయినప్పుడు మధ్యలో ఓన్లీ ఒక 2 డేస్, 3 డేస్ గ్యాప్ ఉన్నప్పుడు అలా కంటిన్యూయస్‌గా అయినప్పుడు దాన్ని అలాగే వదిలేస్తే కొన్ని సంవత్సరాల తరబడి కూడా అంటే నాకు తెలిసిన వాళ్ళు కొన్ని కొన్ని సంవత్సరాల తరబడి కూడా అలాగే వదిలేసారు. ఒకవేళ అలా వదిలేస్తే గనక ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ అవుతుందా? డెఫినైట్‌లీ అవుతుంది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది వాళ్ళ లైఫ్‌లో. ఓకే. కొంతమందిలో ఇది క్యాన్సర్స్‌గా మారే అవకాశం ఉంటుంది. బట్ కొంతమందిలో ఎలా ఉంటుందంటే హెవీగా బ్లడ్ లాస్ అయిపోవడం వల్ల లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్‌లో కూడా ట్రీట్ చేయాల్సొస్తుంది ఇలాంటి కండిషన్స్‌లో. ఓకే. అంత బ్లడ్ లాస్ అవుతుంది వాళ్ళకి. ఇంకా దీనికి ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుంది హోమియోపతి? అండి ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి కండిషన్ బట్టి డిపెండ్ అవుతుంది. ఎన్ని డేస్ బ్లీడింగ్ అవుతుంది? డ్యూరేషన్ ఏ విధంగా ఉందని చెప్పేసి. సపోజ్ పీసీఓఎస్ కానీ థైరాయిడ్ ఇంబాలెన్స్ ఉందనుకోండి, వాళ్ళకి డిలే అవుతుంది పీరియడ్స్ అనేటివి. ఈ డిలే అయిన కండిషన్స్‌లో ఎందుకు డిలే అవుతుంది? రూట్ కాజ్ ఏంటి? స్ట్రెస్ ఏమైనా ఉందా? హార్మోనల్ ఇంబాలెన్స్ ఏదైనా ఉందా? అని చెప్పేసి ఆ రూట్ కాజ్ పరంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మినిమమ్ ఒక 6 మంత్స్ వరకు యూజ్ చేశారనుకోండి వాళ్ళు, ఆ థైరాయిడ్ అనేది మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు లైఫ్ లాంగ్. దాంతో పాటు పీసీఓఎస్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ తగ్గి హెల్తీ ఓవరీస్ మెయింటైన్ చేసుకుంటూ రె సైకిల్స్ రెగ్యులర్‌గా మారేలాగా సింప్టమ్స్ ఏది లేకుండా కూడా ట్రీట్ చేసుకోవచ్చు. దాంతో పాటు మేము అడ్వైస్ చేయడం వల్ల వాళ్ళకి హెల్తీ డైట్ ఫాలో అవ్వడం అడ్వైస్ చేయమని చెప్తుంటాం. ఓకే. వాళ్ళకేదైనా స్ట్రెస్ హ్యాబిట్స్ తగ్గించుకోమని. వీటన్నిటి వల్ల ఆ పీసీఓఎస్ కానీ, లేదంటే థైరాయిడ్ ఇంబాలెన్స్ కానీ వాళ్ళకి ఫ్యూచర్‌లో మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే. ఇదొక కండిషన్స్‌లో. నెక్స్ట్ హెవీగా బ్లీడింగ్ అవుతున్న కండిషన్స్‌లో. హెవీగా బ్లీడింగ్ అవుతుందంటే వాళ్ళకి గర్భసంచిలో గడ్డలేమన్నా ఉంటాయి. గడ్డలు కానీ, వాపు కానీ ఉంటది. ఇలాంటి కండిషన్స్‌లో వాళ్ళకి సర్జరీ వరకు వెళ్ళకుండా నేచురల్‌గానే ఆ గడ్డలు కరిగిపోయేలాగా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకే. సపోజ్ స్మాల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి. ఆ అంటే స్మాల్ దానికి కారణం కారణమే హార్మోనల్ ఇంబాలెన్స్ అండి. ఓకే. వీటన్నిటికి ఫీమేల్స్‌లో అన్ని సమస్యలకి కారణమే హార్మోనల్ ఇంబాలెన్స్. ఓకే. హార్మోన్స్ వల్లనే అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అంటే ఈ ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది వాళ్ళకన్నా కండిషన్స్ బట్టి.
కొంతమందికి హెవీగా బ్లీడింగ్ అవుతూ, క్లాట్స్ వస్తూ, మంత్లీ పీరియడ్స్ అనేటివి ట్వైస్‌గా వస్తున్నాయనుకోండి, లేదంటే మల్టిపుల్‌గా పీరియడ్స్ వస్తున్నాయనుకోండి, అలాంటి కండిషన్స్‌లో సర్జరీ వరకు వెళ్ళకుండా ఆ బ్లీడింగ్ కంట్రోల్ అయ్యేగా హెవీగా బ్లీడింగ్ అవ్వకుండా నార్మల్ డ్యూరేషన్ సైకిల్స్ రెగ్యులర్‌గా వచ్చేలాగా ఏదైతే 21-35 డేస్ సైకిల్ ఉంటుందో, ఆ సైకిల్‌లో మెయింటైన్ చేసేలాగా హెల్ప్ చేయడం జరుగుతుంది. అంటే సర్జరీ ఓకే. లేకుండానే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. ఓకే. ఇంకా స్కాంటీ పీరియడ్స్ ఉంటాయి కదా! ఆ స్కాంటీ పీరియడ్స్ కానివ్వండి, వాళ్ళకి ప్రెగ్నెన్సీ డిలే అవ్వకుండా, లేదంటే ప్రెగ్నెన్సీ ఇష్యూస్ రాకుండా హెల్ రెగ్యులర్‌గా హెల్తీగా ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది స్మూత్‌గా అయ్యేలాగా ఐ మీన్ ఎలాంటి కాంప్లికేషన్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ లేకుండా ట్రీట్ చేసుకోవచ్చు. కొంతమందికి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఇప్పుడు కంటిన్యూయస్‌గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఒకానొక టైంలో ఆగిపోతూ ఉంటాయి గదా! అలా ఎందుకు అవుతుందంటారు? అంటే ఆహ్, ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా ఒక్కసారిగా ఆగిపోతే? నార్మల్‌గా ఆఫ్టర్ 45 ఇయర్స్ తర్వాత పీరియడ్స్ నేచురల్‌గానే అయిపోతూ ఉంటాయండి. దీన్ని మనం ఓకే. మెనోపాజల్ స్టేట్ అంటాం. ఈ మెనోపాజల్ స్టేట్‌లో హార్మోన్స్ అనేవి సడెన్‌గా డ్రాప్ అయ్యడం వల్ల వాళ్ళకి పీరియడ్స్ కనిపించవు. ఆల్మోస్ట్ 1 ఇయర్ పాటు పీరియడ్స్ రాకపోతే ఆ తర్వాత ఫేజ్‌ని మనం మెనోపాజ్ కిందకి ట్రీట్ చేస్తూ ఉంటాం. ఇది ప్రాబ్లమాటిక్ కండిషన్ ఏం కాదు. నార్మల్‌గానే ఉంటుంది. బట్ ఇలా ఆగిపోయే ముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాం. క్లాట్స్ పడుతున్నా, లేదంటే హెవీగా బ్లీడింగ్ అవుతున్నా, ఇలా మంత్లీ థ్రైస్ కానీ పీరియడ్స్ వస్తున్నా కానివ్వండి, లేదంటే కలర్ మారిపోతూ ఉంటుంది. కొంతమందిలో బ్రైట్ రెడ్‌గా ఉండాల్సిన బ్లీడింగ్ అనేది డార్క్ రెడ్ అవ్వడం, లేదంటే బ్లాకిష్ కలర్‌లో, బ్రౌన్ కలర్‌లో అవ్వడం ఇలాన్నీ కామన్‌గా ఉంటుంది. ఇంకా మరికొంతమందికి వైట్ డిశ్చార్జ్ అనేది బ్లడీగా ఉంటుంది. బ్లడీ వైట్ డిశ్చార్జ్ అంటుంటాం. ఇలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, లేదంటే డయాబెటిస్ కానీ, హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళు మటుకు కన్సర్న్ తీసుకోవాల్సి ఉంటుందనమాట. ఓకే. ఇలా కేర్ తీసుకోవడం వల్ల సర్జరీ వరకు వెళ్ళకుండా నేచురల్‌గానే కరెక్ట్ టైంలో వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఎన్ని మంత్స్ వాడాలంటారు హోమియోపతి మెడిసిన్? ఇది డిపెండ్ అవుతూ ఉంటుందండి. కేస్‌ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది. అంటే ఓకే. ఇండివిడ్యువల్‌ని బట్టి ఇంకా ఆ కేస్ ప్రాబ్లమ్స్ బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఈ పీసీఓఎస్ కానీ థైరాయిడ్ అనుకోండి 6 మంత్స్‌లో క్యూర్ అయిపోతాయి. ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ కూడా ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి. అంటే లెస్ థాన్ 5 సెంటీమీటర్, 3 సెంటీమీటర్స్ ఉన్నాయనుకోండి. వాళ్ళకి వితిన్ 6-9 మంత్స్‌లో కంప్లీట్‌గా క్యూర్ అయిపోతాయి. సర్జరీ అవసరం లేకుండా. బట్ కొన్ని కండిషన్స్‌లో లార్జ్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. మోర్ థాన్ 10 సెంటీమీటర్స్ ఉన్నవాళ్ళు. కానీ కొంతమంది అంటే హాస్పిటల్‌కెళ్ళినప్పుడు కొంతమంది సర్జరీ కంపల్సరీగా చేసుకోవాల్సిందే అంటుంటారు గదా! అది డిపెండ్ అవుతూ ఉంటుంది. అది చెప్తున్నాను. స్మాల్ ఫైబర్స్ అయితే కరిగిపోతాయండి. ఓకే. లార్జ్ ఫైబర్స్ 10 సెంటీమీటర్స్ కంటే అబోవ్ ఫైబర్స్ ఉన్నాయనుకోండి. అలాంటి కండిషన్‌లో సర్జరీ అవసరం లేకుండా సింప్టమ్స్ తగ్గేలాగా స్టేబుల్‌గా మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే కొత్తవి ఓకే. ఫైబర్స్ రాకుండా ఉన్న ఫైబర్స్ ఇంకా ఫర్దర్‌గా సైజ్ గ్రో అవ్వకుండా చేసుకోవచ్చు. సో, ఓకే. వాళ్ళకి సర్జరీ అనేది మ్యాండేటరీ ఉండదప్పుడు. ఓకే. సర్జరీ లేకుండానే ఆ సింప్టమ్స్ స్టేబుల్ చేశామనుకోండి. ఆ మెనోపాజ్ వరకు వాళ్ళు కంటిన్యూ చేసినట్టయితే అది తగ్గిపోతాయి తర్వాత. ఓకే. మెల్లిమెల్లిగా మెడిసిన్ హ్మ్. వాడుతూ ఉంటుంటే తగ్గిపోతాయి మారిపోతూనే అంటారు. తగ్గిపోతూ ఉంటాయి. ఓకే. స్టేబుల్‌గా మెయింటైన్ చేయడమే మెయిన్ కండిషన్ అలాంటి కండిషన్స్‌లో. ఓకే. సర్జరీ వరకు వెళ్ళకుండా ట్రీట్ చేయడమే మెయిన్ ఆప్షన్ అక్కడ. ఓకే. అంటే వాళ్ళ కండిషన్ బట్టి డిపెండ్ అవుతుంది. కొంతమందిలో 6 మంత్స్, 9 మంత్స్, కొంతమందిలో 1 ఇయర్ పాటు యూజ్ చేయాల్సొస్తుంది. ఓకే. బట్ లైఫ్ లాంగ్ డిపెండెన్సీ ఏది ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు వాళ్ళకి. ఓకే మేడం. థాంక్ యూ సో మచ్.